హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము చర్చించుకునే అంశం ఏంటంటే కరుడగట్టిన నేరస్తుడు గ్యాంగ్స్టర్ నయీం. తెలిసిన విషయమే అందరికీ ఇతని గురించి. ఇతడు ఒక కరుడగట్టిన నేరస్తుడు. ఇతన్ని మన తెలంగాణ ప్రభుత్వం 2016లో మిలీనియం టౌన్షిప్లో ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగిందన్న సంగతి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మన దేశ ప్రజలందరికీ కూడా తెలిసిన అంశమే. ఇక మనం ఒకసారి ఇతడు ఈ కరుడుగట్టిన నేరస్తుడుగా ఉంటూ ఎంతోమంది ప్రజల యొక్క భూములను లాక్కున్నటువంటి విషయము అందరికీ తెలిసిందే. మరి ఆ లాక్కున్నటువంటి భూముల విషయంలో ఇతడు ఎన్కౌంటర్ అయిన సమయంలో చాలా ఆరోపణలు రావడం జరిగింది ప్రజల వద్ద నుంచి ఇతని మీద. మరి వాటికి సంబంధించిన విషయాల గురించి ఒకసారి మనం చర్చిద్దాం. ఇక మన విషయానికి వస్తే 2 దశాబ్దాలకు పైగా నేర సామ్రాజ్యాన్ని నడిపించాడు. ఎవరు? ఈ నయీం అనే పర్సన్. అనేక హత్యలు చేసిండు, బెదిరించిండు, లెక్కలేనన్ని సెటిల్మెంట్లు చేసిండు, భూదందాలు ఎన్నో చేసిండు. ఇదంతా ఆయన ట్రాక్ రికార్డ్ అన్న సంగతి మనకు తెలిసిన విషయమే. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు వాంటెడ్ క్రిమినల్ అతను. వాస్తవంగా ఇతన్ని ఆగస్టు 8, 2016న షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లో జరిగిన ఎన్కౌంటర్లో నయీం మరణించడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇది ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక అయితే విషయానికి వస్తే మనం హత్యలు, సెటిల్మెంట్లు, భూదందాలు, భూ కబ్జాలు ఆరోపణలు వెల్లువెత్తడంతో కేసు విచారణను అప్పటి ప్రభుత్వం సిట్కు అప్పగించినది. మీ అందరికీ మనకు తెలిసిన విషయం. ఇతను చనిపోయిన సందర్భంలో ఇతని మీద వచ్చిన ఆరోపణలు, భూదందాలు, సెటిల్మెంట్లు, కబ్జాలు, వీటన్నిటి ఆరోపణలు ఇవన్నీ కూడా వీటి విషయాన్ని మనం సిట్కు అప్పటి ప్రభుత్వం అప్పచెప్పింది. నేర చరిత్ర, ఈ యొక్క ఆస్తుల సమగ్ర విచారణ చేపట్టినటువంటి సిట్ నయీం ఆధీనంలో విలువైన భూములు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ ఈ భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చి అప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయంలే. అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత జీవో వచ్చే వరకు ఆ భూములపై నిషేధం కొనసాగుతున్నదని, అప్పటి వరకు ఆ భూములను సిట్టు పరిధిలోనే ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో కూడా పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఇక విషయానికి వద్దాం. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట రెవెన్యూ పరిధిలో సుమారు 56 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేరుస్తూ 2019లో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ కమిషనర్ కార్యాలయం ఒక లేఖను విడుదల చేసిన సంగతి చాలామందికి తెలుసు. ఈ విషయము, ఈ లేఖ రిజిస్ట్రేషన్ శాఖ తమ వెబ్సైట్లో నిషేధిత భూముల సర్వే నెంబర్స్తో పాటు ఉంచడం జరిగింది. ఇప్పుడు నిషేధిత సర్వే నెంబర్ ఉన్న ప్రాంతంలో ప్రస్తుతము ఆ ప్రాంతంలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ఇది ఎలా సాధ్యమైనదని చెప్పి ఆ భూములపైన అధికారుల పర్యవేక్షణ లేదా, మరి ఎందుకు ఈ అక్రమ లేఅవుట్లు చేయడం జరిగింది, అధికారుల పర్యవేక్షణ లేదా, అసలు ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భాలు మనకు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్పేట దగ్గర రెవెన్యూ పరిధిలో, ఎక్కడ ఇది? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్పేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 12లో 45 ఎకరముల 35 గుంటలు, అలాగే సర్వే నెంబర్ 13, 14లో 10 ఎకరాల 13 గుంటల భూమి, ఇవన్నీ సిట్ పరిధిలోనే ఉండేవి అంటున్నాం మనం ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ సిట్ పరిధిలో ఉన్నాయా, ఏమైంది, మరి ఏందనేది చూద్దాం ఒకసారి మనము. ఇటీవల తూప్రాన్పేట రెవెన్యూలో సర్వే నెంబర్లో 12/P, 13/14/17/P, 19/Pలో మెగా లేఅవుట్ వెలిసినది. అమ్మకాలను ప్రారంభిస్తూ పెద్ద బ్రోచర్ను విడుదల చేశారు. ఇది వాస్తవంగా ఇది జరుగుతుంది అక్కడ ఈ లేఅవుట్ అనేది. అయితే ఈ యొక్క వెంచర్ యాజమాన్యం చూపిస్తున్న లేఅవుట్ సర్వే నెంబర్లో మాత్రం పూర్తి విస్తీర్ణము R&R ప్రకారం, ఈ యొక్క వెంచర్ యొక్క యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు చూపిస్తున్నటువంటి లేఅవుట్ సర్వే నెంబర్లో పూర్తి విస్తీర్ణం R&R ప్రకారము 240 ఎకరముల విస్తీర్ణం ఉన్నది అని తెలిసింది. ఈ లెక్క ప్రకారము సిట్ పరిధిలో ఉన్న నయీం భూమి 56 ఎకరములు, ప్రభుత్వ భూమి 27 ఎకరములు, మొత్తం 83 ఎకరములు ఈ వెంచర్లో ఉన్నట్లు తెలుస్తుందట. ఇలా
అని ఆరోపణలు వచ్చినాయి, వాస్తవంగా వచ్చినాయట. వచ్చిన తర్వాత ఏమైంది, ఈ యొక్క ఆరోపణలు ఇవన్నిటి చిట్ట చివరికి ఈ ఆరోపణలు ఈ విధంగా కొనసాగుతుండగా ఈ విమర్శల కారణంగా ఈ యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశంతో ఫీల్డ్ విజిట్ చేశారు. చేసి చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి సిట్ ఆధీనంలో ఉన్న భూమి ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చూడండి, ఎన్ని ఆరోపణలు కాదు, ఇది నిజమే అని చెప్పేసి ఈ యొక్క ఆరోపణలు కలెక్టర్ దృష్టికి వెళ్ళిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళడం జరగడంతో వాళ్ళు ఆ యొక్క ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మన చౌటుప్పల్ ఆర్డీఓ గారు ఏం చేశారంటే, శేఖర్ రెడ్డి గారు ఈ సిట్ ఆధీనంలో ఉన్న భూమి ఆక్రమణకు గురైనట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. వాళ్ళు పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామని ఆర్డీఓ గారు చెప్తున్నారు. వాస్తవం ఏది, విచారణ పేరుతో చేస్తున్న కాలయాపన కూడా భూ కబ్జాలకు కారణమవుతుందని కూడా అనేది కూడా మనం అనుకోవచ్చు. ఇప్పటికే నయం బాధితులు లాక్కున్న భూములు తిరిగి ఇవ్వాలంటూ నయం బాధితులు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నటువంటి భూములను తిరిగి ఇవ్వాలని చెప్పి సిట్ను ఆశ్రయించారు. ఈ భూములపై త్వరగా విచారణ చేసి బాధితులకు భూములు ఇచ్చేయాలని, విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ నుంచి కూడా మేము కూడా కోరుతున్నాం. వాస్తవంగా గత ప్రభుత్వం హయాంలో ఈ యొక్క నయీం ఆపరేషన్ జరిగి నయీం ఎన్కౌంటర్కి గురి కావడం జరిగింది. వేల కోట్ల ఆస్తులు, డాక్యుమెంట్లు అప్పుడున్నటువంటి పోలీసు వారికి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ సిట్కు అప్పచెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ 2016లో చనిపోయిండు నయీము. ఇప్పుడు 2016 అంటే 9 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా మరి నయీం బాధితులకు ఒకరికన్నా